మంత్రుల పాలనలో వ్యవసాయం నడవక రైతు బిడ్డలు బొంబాయి భీవండి గల్ఫ్ దేశాలకు దుబాయ్ దేశాలకు వలసపోయినారు. మా రైతులను అందరూ సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ వరప్రదాయిని ఎల్లప్పుడూ సజీవ జలధారగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతులకు ఇవ్వడం జరిగింది. వర్షాలు పడకపోయినా కరువు వచ్చినా కానీ ఏ కాలంలోనైనా తెలంగాణ రైతాంగం ఆకాశం దిక్కు చూడొద్దు, కాలువల దిక్కు చూడాలి, నీళ్ళ దిక్కు చూడాలని చెప్పేసి ఆలోచనతో అనేక ప్రపంచంలోని అనేక దేశాల సాంకేతిక నిపుణులు మెచ్చుకొని అనేక ప్రశంసలు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతోటి నిరాధారమైన ఆరోపణలు చేసి పసలేని పనిలేని పీసీ కమిషన్ భూస్ కమిషన్ను వేసి అది పిసిసి కమిషన్గా అందరి వాళ్ళలో నాన్న విషయం తెలిసిందే. నిరాధారమైన ఆరోపణలు చేసి విచారణ పేరిట గౌరవనీయులైన కేసీఆర్ గారిని అట్లాగే హరీష్ రావు గారిని ఇతర అధికారులను కూడా సాక్షులుగా ముద్దాయిగా చేసి ఈరోజు బదనాం చేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి నిన్నటి హైకోర్టు తీర్పు చెప్పబెట్టు లాంటిది. ప్రజలందరూ సంతోషంగా ప్రజలందరూ అన్ని జిల్లాల ప్రజలు కూడా కాళేశ్వరాన్ని సందర్శించి కాళేశ్వరంతో మేము ఇక్కడ అన్నం తింటాం, మా కడుపు పెడతామని చెప్పేసి సంతోషపడేలా అనుకోని చిన్న అవాంతరంతో 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఒక్క మేడిగడ్డకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అందులో ఉన్న అన్ని పిల్లలకి ఒక 2 పిల్లలు మాత్రమే చిన్నగా కుంగి దాన్ని ఇబ్బంది అయితే మొత్తం ప్రాజెక్టుని బదనాం చేసి పక్కకు పెట్టి ఇలా రైతాంగం నోట్లో మట్టి కొట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది, మసిమసి మారేడుగా చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. కాబట్టి నిన్నటి తీర్పుతోటి కనువిప్పు కలిగింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు బయటకు వస్తూ ఉన్నారో మా పప్పులుగా జనం మా మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అదే 20 తారీఖు నాడు జగిత్యాలకు కేసీఆర్ గారు వస్తుంటే అదే 20 తారీఖు నాడు కాళేశ్వరం పోయి మీటింగ్ పెట్టి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు బాగి ఇష్టం వచ్చినట్టు ఒక మూర్ఖుల్లాగా ప్రసంగించి ఏమున్నదంటే ఏమీ లేదు, కొత్తదనం ఏం లేదు, చిట్ల పురాణం చిట్లదండకం చదివేసి వెళ్ళిపోయాడు. ఇవాళ నిన్న హైకోర్టులో జరిగిందని భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వం రైతుల కోసం పనిచేయాలి, ప్రభుత్వం నేతల కోసం పనిచేయాలి, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో వాళ్ళ హామీలు నెరవేర్చాలని చెప్పేసి మన కేసీఆర్ గారు జగిత్యాల సభలో అశేష జనవాహిని ఉద్దేశించి మాట్లాడారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ప్రజల కోసం సృష్టించిన ఏ ఆస్తులైనా కానీ కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అట్లాగే ప్రజల కోసం ఆలోచన చేసి సుదీర్ఘంగా ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలి, మీరు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ భారత రాష్ట్ర పార్టీ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉందని చెప్తా ఉన్నా. ముఖ్యంగా బిడ్డ వచ్చిన వేళ కలిసి వస్తుందని ఒక సామెత ఉంది తెలంగాణలో. ఈరోజు జగిత్యాల ముద్దు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, అట్లాగే రైతు బిడ్డ నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసే, ప్రజల కోసం పనిచేసే రైతు బిడ్డ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం కలిసి వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. రైతు బిడ్డ పార్టీలోకి రావడం నిన్న హైకోర్టు తీర్పు ఇవ్వడం, కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, అసలు ఈ పీసీ కోర్స్ కమిషన్కు ఎలాంటి నిబద్ధత లేదు,
వారికి ఆ చట్టం వర్తించదు, విచారణ చేసే హక్కు లేదని చెప్పడం మనందరికీ సంతోషించేదిగా విషయం. మరొకసారి వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ తప్పకుండా నిరంతరం ప్రజా సమస్యల కోసం, నిరంతరం ప్రజాభివృద్ధి కోసం పాటుపడే జీవనాన్న రావడం అందరికీ సంతోషించేదిగా విషయం. మాలాంటి యువకులైన ప్రజాప్రతినిధులకు, మాలాంటి యువకులైన రాజకీయ నాయకులకి అందరూ కూడా ఒక మార్గదర్శకంగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి మరొకసారి వారికి